గుడ్ ఆఫ్టర్నూన్. అలా అయితే పొద్దున్న నుంచి పడుకొని ఇప్పుడే లేచాను. ఇట్లా ఉన్నాయి, చూపిస్తాను రండి మీకు కూడా. హాయ్, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్. టైం అయితే చూస్తున్నారు కదా 3 అవుతుంది. పొద్దున్న నుంచి పడుకొని ఇప్పుడిప్పుడే లేచానన్నమాట. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు చిత్తల్లికైతే స్నానం పోయి, పాపం తను ఎప్పుడో లేట్గా లేచింది 11కి అట్లా. నేను అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు కూర్చొని ఇంకా తను లేవకపోతే నేను పడుకున్నాను అనమాట. బ్రష్ చేశాక నాకు ఇంకా ఓపిక లేదు. తనకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను పడుకొని ఇప్పుడే లేచాను. చాలా పనులు ఉన్నాయి, ఎక్కడి పనులు అక్కడే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ఇప్పుడే లేచి ఫస్ట్ అయితే కొన్ని కందులు అయితే నానబెట్టుకున్నాను, పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా అలాగే చూడండి ఇప్పుడైతే లంచ్ చేసేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలి, ప్లస్ చిత్తలికి స్నానం పోయాలి. అట్ ద సేమ్ టైం పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. చూద్దాము లేట్ అవుతుందా. కంప్లీట్ చేస్తాం. మనం అనుకుంటే చెయ్యంది ఏముంటుంది చెప్పండి. ఆడవాళ్ళు అంటేనే ఏదైనా చేసేస్తారు. ఆన్ ద టైం పని కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ కలుస్తాను, సరేనా? మనం స్కూల్ దగ్గరికి వెళ్దాం పిల్లల్ని తీసుకురావడానికి, సరేనా? బాయ్ బాయ్. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది, గిన్నెలన్నీ తోమేసుకున్నాం. ఇంకా ఇల్లుకేసి పాపకు స్నానం పోసేస్తే మనం రెడీ అయినట్టే స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి. హాయ్, చూడండి మా అమ్మాయిది స్నానం అయిపోయింది. చూడండి బొంగరం లాంటి ముఖం, ఆవకాయ అని చెప్పి అన్ని కురుపులు తెచ్చి ఇక్కడ చూడండి. ఇంకా తనకు జుట్టేసి నేను జుట్టేసుకొని దగ్గరికి వెళ్ళిపోవడమే. మనం మళ్ళీ బయలుదేరేటప్పుడు కలుసుకుందాం. మేమైతే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అమ్మ చూడు, మా అమ్మాయి రెడీ అయ్యి మళ్ళీ తిరుగుతాం. అలా కాదు, ఇలా తీ. అరే టైం అవుతుంది కదా. లాగు జరుగు. దా పద వెళ్దాం, పద. ఏం వాకింగ్ స్టైల్ అది? ఫేస్ చూడు ఎలా అయిందో. పట్టుకో. రోజు పొద్దున్న రానంటున్నావు కదా, సడన్గా ఎందుకు వస్తున్నావు? ఇంటికి వచ్చాక పెట్టలేవా ముద్దు? మరి స్కూల్ దాకా వచ్చి ముద్దు ఎందుకు పెట్టాలి? స్కూల్కి ఎందుకు వస్తున్నావు సడన్గా అంటే ముద్దు పెట్టనీకట. అట్లా ఉంటుంది మా అమ్మాయితో కథ. మీ పిల్లలు ఇంతేనా? సడన్గా లాస్ట్ మూమెంట్లో వస్తూ ఉంటుంది, అంతసేపు ఇంట్లోనే ఉంటా ఉంటుంది, తర్వాత సడన్గా వస్తూ ఉంటుంది. దా అమ్మురా. ఏం ఫీల్ అవుతున్నాడు వాడు? కాదు, బాటిల్ పొడగొట్టినందుకు పనిష్మెంట్ తీసుకుంటావు ఇప్పుడు నువ్వు. పనిష్మెంట్ ఏం చెప్తున్నాడు తెలుసు? నాకేం తెలుసు మమ్మీ? ఎవరు తీసేశారు? నేను బయట పెట్టా.
బయటికి వచ్చి తాగాలనుకుంటే అక్కడ బాటిల్ లేదు. ఎవరు తీసేసి ఉంటారు? పోయిందా? పడేసావు కదా నువ్వు, పడేసి చెప్తున్నావు అలా కానీ. లేదు మమ్మీ. మరి చాలే చాలుదా. ఏంటి మమ్మీ బాస్కెట్ అక్కడ పెట్టుకున్నావు? ఏమంటారు మమ్మీ దీన్ని ఏమంటారు? సరే పద. అక్కడ మొయ్యాలని ఎందుకు అనిపించింది? వాళ్ళ బాస్కెట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మోసుకుంటారు కదా. మీ నాన్నకు పంపించేదా వీడియో? అమ్మో పంపించేదా? జాగ్రత్త. అదిగో మా ఫ్రెండ్ అన్ని ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఓకే నాకు తెలుసు తెలుసు. ఎందుకురా? ఫ్రెండ్ కాదురా. ఇవ్వు, నన్ను సతాయించక ఏడుస్తుంది. ఏమో నువ్వే అడిగావు కదా, తీయు తీయు. మా కీ గోల చూడండి, కీ తీయడం రాదు కానీ ఎలా తీయాలి అట. అన్ని పెత్తనాలే మాకు, కానీ మళ్ళా రా. మా నాన్నగారికి తాళం తీయడం వచ్చేసింది. పలా ఇక్కడ ఇవ్వండి. అక్కడేనా షూస్ తీసేసేది? బ్యాడ్ ఫెలోస్ తయారయ్యారబ్బా. మా అమ్మాయి చూడండి, లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, స్నాక్స్ టైంకి లంచ్ చేస్తుంది. తిను. ఇప్పుడు కూడా తను లంచ్ అడగలేదండు, స్నాకే అడిగింది. కానీ స్నాక్ చూసి అడగగానే నేను చెప్పాను లంచ్ చేస్తేనే ఇస్తానని. ఇప్పుడు చూడండి వాళ్ళ అన్నయ్య దగ్గరికి పోతుంది. ఇందులో ఏం తప్పు ఉందో చెప్పండి చూద్దాం. డెసిషన్ ఇక్కడ డిసేబుల్డ్ బిల్డ్ ఇలా. మా వాడికి ఇలాంటి కొంచెం తొందర, బాగానే చదువుతాడు అంటే ఇలాంటి కొన్ని చిన్న చిన్ని తొందరపాట్లు. చెప్పను, ఇక్కడ ఎక్స్ట్రా సి రాశాడు. డిసేబుల్డ్ అంటే డి మిస్ అయింది. ఇప్పుడు క్లాస్ పెరుగుతున్న కొద్దీ మామూలుగా అనుకోండి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో అయితే ఆ డి వాళ్ళే పెట్టేసుకొని రైట్ వేసేస్తారు. కానీ ఇప్పుడు 4th క్లాస్ కదా, డి లేకపోతే రాంగ్ వేసేసారు. చూసారా? మా దీదీస్ కాదు, మా ఫ్రెండ్స్కి చెప్పి ఫ్రెండ్స్ కరెక్షన్ చేస్తే ఇలా ఉంటుంది, భలే మెచ్యూర్డ్గా చేస్తారు. ఇది చూస్తే నా చిన్నప్పుడు గుర్తొస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అని ఏమన్నా అటు ఇటు చేసామనుకో, నార్మల్ క్లాస్మేట్స్ కంటే ఫ్రెండ్స్దే ఎక్కువ చూసి చూసి చేస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్ అని వదిలేసావా అని టీచర్ అంటది. అలాగే పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ దాంట్లో మిస్టేక్స్ ఉన్నా రైట్ వేసేసాడు అని చెప్తారని నార్మల్ వాళ్ళకంటే ఫ్రెండ్స్ది పట్టి పట్టి ప్రతి చిన్న మిస్టేక్స్ చూస్తాం. టీచర్ చూడదన్నప్పుడు వాడు ఏం రాసినా రైట్ పడేస్తాం. ఏమంటారు? అవునా కాదా? మీరు ఎవరైనా ఇలా చేశారా? రాగానే కొద్దిసేపు ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి, లేకపోతే 2 floors ఎక్కొచ్చాను కదా బ్యాగ్ వేసుకొని. ఏమో చాలామందికి చాలా ఎనర్జీ ఉంటుంది, కానీ నాకు అస్సలు ఉండదబ్బా. స్టెప్స్ ఎక్కొచ్చేసరికి అస్సలు ఉండట్లేదు. రీజన్ ఏమై ఉంటుందంటారు? ఏదైనా కానివ్వండి, కొద్దిసేపు రిలాక్స్ అయ్యి స్నాక్స్ చేసి వాళ్ళకి పెట్టేసి వర్క్స్ ఉంటే చేయించాలి. ఇప్పటికైతే నేను ఏ హోంవర్క్స్ ఏ ఎక్స్ట్రా వర్క్ చేయిస్తలేను, ఎందుకంటే సబ్జెక్ట్స్ అన్నీ మారిపోయాయి అన్నమాట. కొత్తగా వచ్చినాయి ఎన్సీఆర్టీ బుక్. సో వాటిని చూసుకొని వాటి ప్రాసెస్లో బుక్స్ చదివించాలి. కాబట్టి స్కూల్లో వాళ్ళు సబ్జెక్ట్ స్టార్ట్ చేశాకే వాళ్ళు ఇచ్చిన నోట్స్ని బట్టి ఎక్స్ట్రా వర్క్ చేయించి హోంవర్క్స్ చేయిస్తాను. ఓకేనా?
బట్టలు మార్చేస్తున్నానండి. సాంగ్స్ వింటూ బట్టలు మార్చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం సాంగ్స్. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, కానీ నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి బేసికల్గా టీవీ అంటే ఇష్టము. దాంతోపాటు ఒకప్పుడు కొన్ని పర్టికులర్ సాంగ్స్ ఉండే. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక అయితే ఇది అని ఏం లేదు, ఎందుకంటే మనకంటూ కొంత సమయం ఉండదు కదా. ఆ సమయం దొరికినప్పుడు అందులో మనకు నచ్చిన పాట వెతుక్కుంటూ ఉండే బదులు ప్రతి పాటను వింటూ ఉండగా ఆలోచిస్తూ ఉంటే ప్రతి పాట బాగుంటుంది తెలుసా. నాకైతే ప్రతి సాంగ్ వినాలనిపిస్తుంది. ఈ సాంగ్ ఆ సాంగ్ అని అయితే ఏమి ఉండదన్నమాట. ఏ సాంగ్ అయినా నేను వింటాను. కొంచెం కొన్ని ఉంటాయి అనుకోండి, ఒక 10-20% వినలేకపోతాము. అలా తప్పితే ప్రతి సాంగ్ నేను చాలా ఇష్టంగా వింటాను. నాకు సాంగ్స్ చాలా ఇష్టం. ఇంకా పిల్లలైతే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. పని బిజీ ఉన్న కొద్దిసేపు ఒక మనిషికి 1/2 అవర్ చొప్పున టైం ఇచ్చిన 1.5 అవర్ వాళ్ళకి సరిపోతుంది. ఇంటి పని ఇలా పాపను చూసుకుంటూ రకరకాల పనుల వల్ల టైమే ఉండదు. సో దానివల్ల ఏంటంటే దొరికిన కొంత సమయం ఏ పాట విన్నా నాకు బాగుంటుంది. సాంగ్ అంటే చాలా వింటాను. అది ఫోక్ సాంగ్ అది ఇది అని ఏం లేదనమాట. ప్రతి సాంగ్ నాకు ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం పాటలు వింటూ పని చేయటం అన్నది కామెంట్, సరేనా అండి. అన్నం తిన్నావా అయిపోయిందంటే ఏమంటుందో వినండి మీరే. అయిపోయిందా అన్నం? నేను ఎందుకు తినిపియాలి నీకు? నేను నీకు ప్రేమనా? అయితే నేను తినిపియాలా? నువ్వు తినొచ్చు కదా. ఈ కేకర్ నాకు ఇస్తావా ఇప్పుడు నువ్వు? ఇదేనా కేకర్? కేకర్ అంటే ఏంటిది అసలు? ఓ మై గాడ్. తేపో తినిపిస్తా. ఎంత టైం చేస్తుందో. ఎట్టి పరిస్థితుల్లో అది బ్రేక్ఫాస్ట్తో సహా ఏదైనా సరే ఎవరో ఒకరు తినిపించాల్సిందే మా మేడం గారికి. ఆ ఒక్క బుక్క పెట్టుకొని అటు ఇటు తిరిగిందేమో. అలా చిన్ననే వాట అయిపోయింది, వాళ్ళ పెద్దనే వాట అయిపోయింది. ఎవరు తినిపియని అన్నారు. మరి బుక్క పెట్టుకున్నప్పుడు తినేదాకా ఒక చోట కూర్చోదు. మరి ఓ బుక్క పెట్టుకుంటుంది అటు ఇటు తిరిగి వస్తుంది అనమాట. ఆమె తింటుందన్న విషయం ఆమెకే గుర్తుండదు. అందుకే వాళ్ళకి చాలా అయిపోయింది. వాళ్ళు తినిపించమంటే వదిలేసుకొని ఆడుతుంది తప్ప తినట్లేదు. సౌండ్ ఎందుకు చేస్తున్నావు? కూర్చో. నేను వాళ్ళలాగా సతాయిస్తే తినిపి. మమ్మీ కామ్గా కూర్చుంటే తినిపిస్తా. మంచిగా కూర్చో, స్టూల్ మీద మంచిగా కూర్చో. గుడ్ గర్ల్ చాలి, ఓకేనా? నొప్పేస్తున్నాయా? ఎన్నెన్ని వచ్చినాయి కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 ఏంటి అవన్నీ కురుపులు వచ్చినాయా? అబద్ధాలు. ఓకే వచ్చినాయమ్మా వచ్చినాయి. ఇట్లుంటుంది మా అమ్మాయితో ముచ్చట. నీకు ఎలా ఉంది చూడండి. పాపం పిల్ల, కానీ అస్సలు పాపంగా చంపి తినేస్తుంది. నా 2 కొడుకులను అయితే అసలు నెగలనివ్వదు. ఆ స్మైలీ ఫేస్ వేసుకొని. అయితే ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటాం. మేము వీటిని అయితే అంటాము. మీరేమంటారు అన్నది కామెంట్ చేయండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకొక విజిల్ పెట్టుకుంటే తక్కువ పడుతుంది. చాలా ఫాస్ట్గా గుడాలు తయారైపోతాయి. ఓకేనా? ఇవి కంది గుడాలు. ఓకేనా? మీరేమంటారు అన్నది కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇంకొకసారి ఒక విజిల్ పెట్టుకొని తీసేసి ప్రెషర్ పోయాక తాలింపు వేసుకుందాం. ఓకే? స్పూన్ తీ మమ్మీ. చూడండి ఎంత బాగా ఉడికాయో. చూసారా ఎలా ఉన్నాయి మమ్మీ? పడేస్తాడా? మీకు చూపించాను ఎంత బాగుంటాయో. చూడండి. సారీ, అలా కింద పడేస్తాడు మావాడు ఎక్స్ట్రా లగ్గి. నేనైతే నైట్ కోసం దొండకాయ అయితే నానబెట్టుకున్నాను.
దొండకాయ నానబెట్టుకొని కడిగి తీసి ఆరేసాక కట్ చేసుకుంటాను అన్నమాట. అలాగే ఇంకో పక్క పాలు వేడి చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈవినింగ్ మీరు చూశారు కదా, నేను దొండకాయ కడుక్కొని పెట్టుకున్నాను. మొత్తం పనులే మీకు ఇందులో ఇలా కనిపిస్తుంది, కానీ కంప్లీట్ రెడ్డిష్గా ఉందన్నమాట. మా బావ అడిగితే ఏం చెప్తున్నాడంటే, నువ్వు పోయి తెచ్చుకో, అవి రెడ్గా ఉన్నాయని నాకెలా తెలుస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా ఫైనల్గా చేసేది ఏం లేక నేనైతే ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. రైస్ అయితే ఏంటి ఇంత చిన్న గిన్నెలో పెట్టింది అనుకుంటున్నారా? గుడాలు తిని ఎవ్వరు వద్దు వద్దు అంటున్నారు అన్నము. అయినా సరే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం వండి పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది. ఆకలి వేస్తే తింటారు, లేకపోతే ఉంటుందిలే, మార్నింగ్ పులిహోర ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం అయితే రైస్ పెట్టుకుంటున్నాను. ఇంకా ఎగ్ ఫ్రై అయితే చెయ్యాలి. మీరు డిన్నర్ ఏం చేశారన్నది కామెంట్ చేయండి. ఈ రోజుకైతే ఇంతే, ఇంకా చేసి తింటా అంటే పెట్టేస్తాము, లేదంటే అలాగే ముగిసిపోతుంది ఈ రోజుకి మా డే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.